వేవ్, సెకండ్ వేవ్ తర్వాత బ్లాక్ ఫంగస్ మొత్తం ప్రపంచాన్ని నాకు ఊపిస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఒమిక్రాన్ అనే కొత్తది వచ్చింది. దీని మీద అప్డేట్స్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ యనమదల మురళీకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం ప్రపంచాన్ని ఒమిక్రాన్ అనే ఒక సూక్ష్మక్రిమి అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తుంది. దీని గురించి అప్డేట్స్ ఇవ్వండి సార్. 2019 డిసెంబర్లో చైనాలో వుహాన్ నగరంలో కరోనా వైరస్ సోకి కోవిడ్ జబ్బును కలుగజేస్తుంది. ఇది వేగంగా వ్యాపించి గతంలో లేనటువంటి ఈ జబ్బు కొత్తగా ప్రాణాంతకంగా పరిణమిస్తోంది అనేటువంటి విషయం ప్రపంచం తెలుసుకుని ఉలిక్కిపడింది. 2020 మార్చి నుంచి ప్రపంచం గతంలో ఎన్నడూ చూడని లాక్డౌన్ వంటి తీవ్రమైనటువంటి చర్యల వరకు వెళ్ళడం జరిగింది. కరోనా వైరస్ అనేటువంటిది ఆర్ఎన్ఏ వైరస్, అంటే వీటి యొక్క వారస కణాలు జీన్స్ అనేవి ఆర్ఎన్ఏ రూపంలో ఉంటాయి, మనుషుల్లో డిఎన్ఏ రూపంలో ఉంటాయి. అట్లనే చాలా జంతువుల్లో క్రిముల్లో డిఎన్ఏ రూపంలో వారస కణాలు ఉంటాయి. ఆర్ఎన్ఏ వైరస్లు అనేటువంటివి ఒక తరం నుంచి తర్వాత తరానికి విభజన చెందేటువంటి క్రమంలో వాటి యొక్క జన్యు కణాలలో, వారస కణాలలో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. వీటిని మ్యూటేషన్స్ లేదా ఉత్పరివర్తనాలు అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఆర్ఎన్ఏ వైరస్లో చాలా ఎక్కువ. వాస్తవానికి విశ్వంలో ఉన్నటువంటి అన్ని జీవుల్లో కూడా ఒక తరం నుంచి తర్వాత తరానికి ఎంతో కొంత మార్పు వస్తూనే ఉంటుంది వారస కణాలలో. కానీ ఆర్ఎన్ఏ వైరస్లో ఇది చాలా గరిష్టంగా ఉంటుంది. ఇది ఎంత గరిష్టంగా ఉంటుంది అని తెలుసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఆర్ఎన్ఏ వైరస్సే అయినటువంటి హెచ్ఐవి, ఎయిడ్స్ని కలిగించేటటువంటి వైరస్ హెచ్ఐవి, ఇది ఒక తరం నుంచి తర్వాత తరానికి విభజన చెంది అభివృద్ధి చెందేటువంటి క్రమంలో తన యొక్క వారస కణాలలో దాదాపు 1% మేరకు మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అంటే ఇది మానవుల్లో ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఆ యొక్క మనం పోల్చి చేసుకుంటే, ఆ యొక్క ఎవల్యూషన్ పోల్చి చూసుకుంటే కనుక ఈ పరిణామం ఎట్లా ఉంటుందంటే, మానవులతో పోల్చి చెప్పుకుంటే సింపుల్గా అర్థం కావడానికి, మానవులలో 20 లక్షల సంవత్సరాల కాలంలో ఏర్పడినటువంటి చోటు చేసుకున్నటువంటి మార్పులు కాస్త హెచ్ఐవి అనేటువంటిది కేవలం 2 సంవత్సరాల్లోనే తను పొందగలుగుతుంది అంతటి మార్పులు. సో ఆర్ఎన్ఏ వైరస్లు అనేటువంటివి ఇంత తీవ్రమైనటువంటి జెనెటిక్ మార్పులు, మ్యూటేషన్స్, ఉత్పరివర్తనాలు చెందుతూ ఉంటాయి. కరోనా వైరస్ అనేటువంటిది జలుబును కలుగజేసేటువంటి అనేక పదుల వైరస్లలో ఒకటి. మనం చెప్పుకున్నట్టుగానే ఇన్ఫ్లుయెంజా వైరస్ ఉంది, ఈ ఫ్లూ కలుగజేసేటువంటిది. అట్లనే ఎడెనో వైరస్, రైనో వైరస్, ఇట్లనే కరోనా వైరస్, ఇవన్నీ కూడా జలుబును కలుగజేసేటువంటి కొన్ని పదుల వైరస్లు ఉన్నాయి. వీటిల్లో గతంలో పెద్దగా తీవ్రంగా కాకుండా కేవలం జలుబులాగే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, ఏదైతే ముక్కు అట్లానే నేసోఫారింగ్స్, గొంతు వరకు మాత్రమే పరిమితమయ్యేటువంటి ఈ వైరస్ కాస్త ఊపిరితిత్తుల వరకు వెళ్ళగలిగి ఊపిరితిత్తుల్లో జబ్బును కలుగజేసేటువంటి శక్తిని సంతరించుకుంది. ఇదే కోవిడ్ జబ్బు, కరోనా వైరస్. కరోనా వైరస్లో జరిగినటువంటి ఈ రకమైనటువంటి విపరీతమైనటువంటి జెనెటిక్ మ్యూటేషన్స్ మూలంగా, వారస అణువులలో ఉన్నటువంటి వారస కణాల్లో ఉండేటువంటి మార్పుల మూలంగా ఈ సాధారణ జలుబును కలుగజేసే వైరస్ కాస్త కోవిడ్ అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి జబ్బును కలుగజేసేటువంటి వైరస్గా రూపాంతరం చెందింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికక్కడే విడివిడిగా మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఆర్ఎన్ఏ వైరస్లు అనేటువంటి మార్పు అనేటువంటిది తర్వాత తరానికి చాలా సహజమైనటువంటి విషయం, ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అవి సాధారణంగా పెద్దగా సిగ్నిఫికెన్స్, పెద్ద ప్రభావం లేనటువంటి సాదాసీదాగానే జరుగుతూ ఉంటాయి. అయితే ఇది ఈ మార్పులు జరిగిన తర్వాత గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఏకకాలంలో మార్పులు జరిగినట్లుగా మనం గమనించాం. అది అమెరికా కానివ్వండి, ఆఫ్రికా ఖండాలు కానివ్వండి, లేకపోతే ఆస్ట్రేలియా కానివ్వండి, ఇండియా కానివ్వండి, చైనా కానివ్వండి, ఇతర దక్షిణాది ఆసియా దేశాలు కానివ్వండి, అన్ని చోట్ల జరిగినట్టుగా మనం గమనించాం. ఈ మార్పుల మూలంగానే మనం ప్రపంచవ్యాప్తంగా ఆల్ఫా, బీటా, మ్యూ ఇట్లాంటి రకరకాలైనటువంటి వేరియంట్స్ని మనం చూసాం. ఈ వేరియంట్స్ని జెనెటిక్ మ్యాపింగ్ ద్వారా
ఏ దేశాలకు ఆ దేశాలు గుర్తించి వాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థకి రిపోర్ట్ చేస్తూ ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం ప్రజల్ని, దేశాలని ఈ వేరియంట్స్ ఆఫ్ కన్సర్న్ని గురించి ఇట్లాంటి మార్పులు వచ్చినాయి, దీని పట్ల తగిన జాగ్రత్త వహించండి అనేటువంటిది ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలకు హెచ్చరికలు ఇస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో నవంబర్ 26 తారీఖున దక్షిణాఫ్రికా అట్లానే బోట్స్వానా దేశాల్లో వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా ఇప్పుడు చెప్తున్నట్టు ఒమిక్రాన్ అనేటువంటి కొత్త వేరియంట్ని గుర్తించారు. ఈ ఒమిక్రాన్ అనేటువంటిది చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. మ్యూటేషన్స్ మూలంగా రకరకాలైనటువంటి శక్తులు లేదా గతంలో ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి లక్షణాలు కొన్ని కోల్పోవడం జరుగుతూ ఉంటాయి. ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే ప్రధానంగా విపరీతంగా వ్యాప్తి చెందుతూ ఉంది అనేటువంటిది ఒమిక్రాన్ వైరస్ గురించి మొట్టమొదటిగా గుర్తించారు. అట్లనే తర్వాత కాలంలో ఇది ఏం చేస్తుంది, తీవ్రమైన జబ్బును కలిగిస్తుంది. ఎందుకంటే ముందే వచ్చేస్తాయి ఏదైతే ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్నాయండి. తర్వాత మనం గమనించింది ఏంటంటే ఇది గతంలో ఉండేటువంటి జలుబు తరహానే తప్ప అంతకు మించి జబ్బు కలగజేయట్లేదు, ప్రాణాంతకం కావడం లేదు. అట్లనే ఇంకా హాస్పిటల్లో చేరాల్సినటువంటి అవసరం కానీ, అట్లనే ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయేటువంటి పరిస్థితి కానీ కలగడం లేదు అనేటువంటిది మనం తర్వాత గమనించారు. ఇవి గమనిస్తే ఒమిక్రాన్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ అంటే ఏ రకంగా మనం శ్రద్ధ తీసుకోవాలంటే తీవ్రంగా వేగంగా వ్యాప్తి చెందుతుంది, కానీ వ్యాధి తీవ్రత మాత్రం తక్కువగానే ఉంటుంది అనేటువంటిది. నేను మరీ తొందరపాటు అయినప్పుడు కూడా నాకున్నటువంటి అంచనా నేను చెప్తూ ఉన్నాను. ఇది రానున్న రోజుల్లో బహుశా ఇది యథాపూర్వ స్థితికి 2019 ముందు ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితికి కానీ వెళుతుందా ఈ వైరస్సు ఉత్పరివర్తనాలతో తన వారస అణువుల్లో మార్పులతో అనేటువంటిది నాకు ఉన్నటువంటి ఒక ఆశాజీవిగా ఒక ఆశావహ దృక్పథం. సో ఇది మనం ఇప్పటికే దీనికి సంబంధించి ప్రాథమికమైనటువంటి వివరాల మేరకు ఇప్పుడు చెప్తున్నాం. చాలా తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే కలుగజేస్తుంది జలుబుని. అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఏదైతే ఊపిరితిత్తుల వరకు చేరకుండా కేవలం పైన మాత్రమే ముక్కు అట్లనే నాసోఫారింగ్స్ వరకునే గొంతు వరకునే పరిమితం అవుతుంది అన్నట్టుగా మనం తొలి నివేదికలు తొలి సమాచారం సూచిస్తోంది. కాబట్టి నేనైతే ఈ ఒమిక్రాన్ వేరియంట్ అనేటువంటిది వేగంగా వ్యాప్తి చెందినప్పటికీ భవిష్యత్తులో మళ్ళీ 2019 డిసెంబర్కి ముందున్నటువంటి సాధారణమైనటువంటి ఫ్లూను కలుగజేసేటువంటి జలుబును కలుగజేసేటువంటి వైరస్గా కనుక వెనక్కి మళ్ళుతుందా అనేటువంటిది నాకు కలుగుతున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ఒమిక్రాన్ వేరియంట్ గురించి మనం ఖచ్చితంగా శ్రద్ధగా దాని పట్ల భయంతో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ అదే సందర్భంలో మనం భయాందోళనలకి భ్రాంతులకి లోను కావాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ వైరస్ అనేటువంటిది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఇప్పుడు మన దేశంలో అక్కడెక్కడ ఒకటి బెంగళూరులో గుర్తించినప్పటికీ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇండిపెండెంట్గా కూడా కావచ్చు, ఇక్కడికిక్కడే మార్పుల వల్ల కావచ్చు. కాబట్టి ఈ వైరస్ నిత్య చలనశీలి. కాబట్టి ఈ వైరస్ ఇట్లా ఒమిక్రాన్ వేరియంట్ తోటి ఆగుతుందా, లేకపోతే మన చుట్టూ ఉండేటువంటి వైరస్ వేరియంట్ కొత్త వేరియంట్గా ఏమైనా వస్తుందా అనేటువంటిది మనం ఎప్పుడు నిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒమిక్రాన్ అనే కాదు, ఈ వైరస్ మనతోటే ఉంటుంది. ఈ కరోనా వైరస్ నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. ఎప్పటికీ ఇది యథాపూర్వ స్థితికి వెళ్తుంది, మళ్ళీ సాధారణమైనటువంటి జలుబుని కలుగజేసేటువంటి వైరస్గా మార్పు చెందుతుంది అనేటువంటిది మనకు తెలియదు. కాబట్టి నిత్యం అప్రమత్తంగా ఉండాలి, నిత్యం మనం మాస్క్ని ధరిస్తూ ఉండాలి ప్రజల్లోకి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు. కాబట్టి ఈ వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా మనం వేగంగా చెందేదిగానే చెప్పుకోవచ్చు తప్ప దీన్ని ప్రమాదకరమైనటువంటి జబ్బు కలుగజేస్తున్నట్టుగా మనం ఇప్పటివరకు సమాచారం అయితే లేదు. భవిష్యత్తులో కొంచెం ప్రమాదకరం అనేటువంటి విషయం కూడా రావచ్చు, కానీ ప్రాథమిక అంచనాలు మాత్రం ఇవి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ వేసుకున్నారండి. ఫస్ట్ డోసు సెకండ్ డోసు కూడా కంప్లీట్ అయింది. వేసుకున్నా సరే ఈ ఒమిక్రాన్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉందా? ఇప్పుడు ఇది ఫ్లూ వైరస్ తరహానే మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ కరోనా వైరస్ అనేటువంటిది జలుబును కలుగజేసేటువంటి కొన్ని పదుల వైరస్లో ఇది ఒకటని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది నిత్య చలనశీలి, ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. పరిణామం అనేటువంటిది సృష్టిలోనే ఉంటుంది, మనుషులు మారుతూ ఉంటాం. సో ఈ మారినటువంటి వేరియంట్కి మనం ముందుగా తీసుకున్నటువంటి వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేటువంటిది చర్చించాల్సి వస్తే ఖచ్చితంగా పనిచేయదు.
కొద్దిపాటి ప్రొటెక్షన్ ఇవ్వచ్చు, కానీ జబ్బు అనేటువంటిది ఈ ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ అనేటువంటిది కరోనా వైరస్ అనేటువంటిది తప్పనిసరిగా సోకుతుంది. దాని మూలంగా తప్పనిసరిగా అస్వస్థతకి గురవుతూ ఉంటాం. అది ఎంతపాటి అనేటువంటిది తేలికపాటిదా, మొత్తంగా ఏమీ లేకుండానే పలకరించి వెళ్ళిపోతుందా అనేటువంటిది మనం చెప్పలేం. కానీ ఇప్పటికే ఈ కోవాక్సినో లేకపోతే కోవిషీల్డో ఇట్లాంటి వ్యాక్సిన్లు తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ సోకుతుంది అనేటువంటిదే మనం ఇప్పటివరకు మనం తెలిసినటువంటి విషయం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్ ఈ ఒమిక్రాన్ అనేది వ్యాధి సోకకుండా? ఒమిక్రాన్ వేరియంటే కాదు, ఏ వేరియంట్కి అయినా సరే మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటిది ఒకటి మాస్క్ను ధరించడం. మాస్క్ను ధరించడం మూలంగా వాతావరణంలో ఉండేటువంటి వైరస్సు మనకి శరీరంలోకి ఊపిరితిత్తులోకి వెళ్ళేది చాలా తక్కువ డోసులో వెళుతుంది. అది మనం చెప్పుకున్నట్టయితే ఒక టీకా అనేటువంటిది ఏమీ కాదు, వైరస్నే బాగా తక్కువ డోసులో లేదా కిల్ చేసి దాన్ని నిర్వీర్యపరిచి లేదా వైరస్లో కొన్ని భాగాలు కానీ ఇవ్వడాన్నే టీకా అంటాం. ఒక రకమైనటువంటి టీకా జరుగుతుంది మాస్క్ అనేటువంటి నిత్యం వాడడం మూలంగా. తప్పనిసరిగా మాస్క్ వాడితే మాత్రమే ఈ వైరస్ నుండి మనం అంటే ఇప్పటికిప్పుడు మన చుట్టూనే ఉందా ఒమిక్రాన్ వేరియంట్ అనేటువంటి చెప్పలేం, కానీ ఏదో ఒక వేరియంటు లేకపోతే మొదటి వైరస్ రూపమే ఇక్కడ మన చుట్టుపక్కల వాతావరణంలో ఉంటుంది. కాబట్టి ఇది థ్రెట్ మొత్తంగా వెనక్కి మళ్ళీ వైరస్ 2019 పూర్వస్థితికి యథాపూర్వస్థితికి చేరే వరకు కూడా మనం మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మాస్క్ అనేటువంటిది ఖచ్చితంగా నా ఉద్దేశంలో ఈక్వల్లీ ఎఫెక్టివ్, మన టీకాతో సమానమైనటువంటి ఎఫెక్టివ్. ఏదైతే కరోనా సీరో సర్వేలెన్స్లో తేలుతూ ఉందో వైరల్ యాంటీబాడీస్ టెస్టింగ్లో మనకి తెలుసు, ఒక 50% వరకు పుణేలో లేకపోతే ఇంకా ఎక్కువ మన రాష్ట్రంలో విజయనగరం జిల్లాలో 38% మేరకు వాళ్ళలో కరోనా వచ్చి వెళ్ళిపోయినటువంటి జాడలు కనిపించే రక్తంలో. ఇవన్నీ కూడా మాస్క్ వాడడం మూలంగా చాలా తక్కువ డోసులో వెళ్తూ వాళ్ళకి జబ్బు పెద్దగా కలిగించట్లేదు. సో టీకాతోటి అట్లనే మాస్క్ తోటి దూరాన్ని పాటించడం, భౌతిక దూరం పాటించడం మూలంగా ఈ వైరస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడం సాధ్యమవుతుంది. సార్ ఇప్పటికే కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? ఎందుకంటే వాళ్ళలో యాంటీబాడీస్ ఉంటాయని మీరే చెప్పారు. ఇప్పుడు ఇది ఒక రకమైన టక్కరి. ఇది ఏంటంటే రూపం మార్చుకునే కొద్దీ అది గతంలో వచ్చినప్పటికి కూడా రక్షణ ఇవ్వలేదు. ఏదైతే టీకా ఎట్లా రక్షణ ఇవ్వడం లేదో అట్లనే గతంలో ఈ కరోనా బారిన పడి కోవిడ్ జబ్బుతో బాధపడ్డ వాళ్ళకి కూడా ఈ వైరస్ సోకుతుంది. అంటే ఇప్పటికే టీకా తీసుకున్న వాళ్ళకి అట్లాగే ఇప్పటికే కోవిడ్ బారిన పడిన వాళ్ళకి కూడా ఈ కొత్త వేరియంట్ సోకుతోంది అనేటువంటిది, ఒమిక్రాన్ వేరియంట్ సోకుతోంది, కరోనా వైరస్ సోకుతోంది అనేటువంటిది ఇప్పటికే శాస్త్రజ్ఞులు గుర్తించారు. అయితే మళ్ళీ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ వేరియంట్ అనేటువంటిది తక్కువ తీవ్రత కలిగేటువంటి జబ్బును కలుగజేస్తుంది. ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ వరకు పరిమితం అవుతుంది అనేటువంటిది మనం గుర్తించడం జరిగింది. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ గమనికలోకి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వైరస్ అనేటువంటిది మన చుట్టూ మరో కొత్త వేరియంట్ కావచ్చేమో. అందుకనే నిరంతరం బయటకు వస్తే ఇతర ప్రజల సమూహాల్లోకి కానీ మనకి ఏదైనటువంటి పని నిత్యం వేరే పనుల మీద బయటకు వస్తే తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, అట్లనే ఎదుటివారి నుంచి దూరం పాటించాలి అనేటువంటిది ముఖ్యమైన అంశం. అలాగే టీకా కూడా కోవిషీల్డ్ కానివ్వండి, లేకపోతే కోవాక్సిన్ కానివ్వండి, లేకపోతే కొత్తగా వస్తున్నట్టు మోడర్నా లేకపోతే స్పుత్నిక్ ఇట్లాంటి వాటి వల్ల కూడా తప్పనిసరిగా కొంత వస్తుంది. అలా అని చెప్పేసి మిగతా వేరియంట్ల నుంచి రక్షణ అయితే ఇవ్వలేదు, చెప్పలేము. చిన్నపిల్లల్లో వచ్చే అవకాశం కూడా ఉందని కొంతమంది చెప్తున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇది చిన్నపిల్లలే. మనం ఇప్పటివరకు చూసిన దాంట్లో కోవిడ్ చిన్నపిల్లల్లో తేలికపాటి ఇన్ఫెక్షన్ మాత్రమే కలుగజేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఇది కూడా ఒమిక్రాన్ ఎప్పటికైతే పెద్ద తీవ్రమైన జబ్బును కలుగజేసినటువంటి నివేదికలు లేవు. కాబట్టి దాని గురించి మరీ ఎక్కువ చర్చ చేసుకుని గందరగోళపరచడం నాకు ఆసక్తి లేదు. సో చిన్నపిల్లలు కానీ లేక పెద్దలు కానీ, పెద్దలకి ఏ విధమైనటువంటి రక్షణ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం, అట్లాంటి జాగ్రత్తలు పిల్లలకు కూడా సరిపోతాయి అనేటువంటిది నా భావన. సార్ ఇప్పుడు మొన్న ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కరోనా వచ్చిన తర్వాత దాని మీద రీసెర్చ్ చేశారు, దానికి అంతర్జాతీయంగా మీకు ఇది అవార్డు వచ్చిందంట కదా సార్, దాని గురించి కొద్దిగా వివరించండి. కరోనా వైరస్ కోవిడ్ జబ్బుని ఏ రకంగా కలుగజేస్తుంది అనేటువంటిది మనం ముఖ్యంగా గమనించినట్లయితే దీంట్లో కరోనా వైరస్ అనేటువంటిది
గతంలో ఉన్నటువంటి ముక్కుకి లేదా గొంతుకి నాసోఫారింగ్స్కి మాత్రమే పరిమితం కాకుండా ఊపిరితిత్తుల వరకు చేరుకొని ఊపిరితిత్తుల వాపు, కణజాల వాపుని కలుగజేస్తోంది. దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అట్లనే ఈ ఇన్ఫ్లమేషన్ మూలంగా శరీరంలో రక్తం గడ్డగట్టేటువంటి ప్రక్రియ ప్రారంభమవుతుంది, ప్రేరేపితమవుతుంది. దాన్ని కోయాగులేషన్ ఆర్ క్లాటింగ్ అంటాం. అట్లనే ఈ ఏదైతే దెబ్బతిన్నటువంటి ఊపిరితిత్తులు, ఇన్ఫ్లమేషన్ మూలంగా దెబ్బతిన్నటువంటి ఊపిరితిత్తులు ఉన్నాయో అవి మనం నిత్యం శ్వాసించేటువంటి గాలిలో ఉన్నటువంటి రకరకాల బ్యాక్టీరియల్ క్రిములకి లొంగిపోయి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ రకంగా దీంట్లో ప్యాథోఫిజియాలజీ అంటాం మనం వైద్యపరంగా. ఇక్కడ జరుగుతున్నటువంటి మార్పుల్ని, కోవిడ్ జబ్బు కలుగజేస్తున్నటువంటి మార్పులు చూసినట్టయితే ఇన్ఫ్లమేషన్, కోయాగులేషన్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, ఈ మూడు. ఇప్పుడు మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ చాలామంది అడుగుతూ ఉంటారు. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఏంటి, ఉన్నది వైరస్ ఇన్ఫెక్షన్ కదా, దీనికి వేరే ఒక యాంటీబయాటిక్ ఇవ్వాల్సిన అవసరం, దీంట్లో ఏ రకంగా పనిచేస్తుంది అనేది. ఇక్కడ సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం మామూలుగా ఉన్నటువంటి కాలు ఒక మురికి గుంటలో పడినప్పుడు మనకి ఏ విధంగా కడిగేసుకుంటే అక్కడ ఏమీ ఉండదు, ఏమీ అవ్వదు. ఇంటాక్ట్ స్కిన్ అంటే చర్మం అంతా ఆరోగ్యకరంగా ఉన్నటువంటిది. అట్లా కాకుండా మనకి ఒక చిన్న గీరో, లేకపోతే చిన్న గాయమో, లేకపోతే చిన్న ఏదో ఒక రేగి ఉన్నటువంటి చర్మం ఉన్నటువంటి కాలు కనుక ఒక డ్రైన్లో పడితే ఖచ్చితంగా చీము పడుతుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. అదే మాదిరిగా ఎప్పుడైతే ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినిపోయిందో, మనం తీసుకునేటువంటి ఈ ప్రపంచంలో మనం ఎక్కువగా ఈ చుట్టూ అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియా, వైరస్, ఫంగై మన చుట్టూ వాతావరణంలో ఉంటాయి. ఈ వాతావరణంలో ఉండేటువంటి గాలిని మనం తీసుకున్నప్పుడు ఈ గాలితో పాటు ఈ బ్యాక్టీరియా, వైరస్, ఫంగై మన ఊపిరితిత్తుల్లోకి వెళ్తుంది. అక్కడ ఇది ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, అవి సాధారణమైనటువంటి ఇన్ఫెక్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలుగజేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేటువంటిది కూడా ఇది కోవిడ్కి పరిణామంగా మనం గమనించాల్సిన విషయం. సో ఈ మూడింటికి ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్నటువంటి వివిధ అనేకమైనటువంటి, అది డాక్సిసైక్లిన్ కావచ్చు, లేకపోతే ఐవర్మెక్టిన్ కావచ్చు, లేకపోతే పారాసెటమాల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫ్లమేషన్, కోయాగులేషన్ అట్లనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ని అడ్రస్ చేసేటువంటివి కాదు. డాక్సిసైక్లిన్ ఉన్నప్పుడు కూడా పెద్దగా రెస్పిరేటరీ, ఇది శ్వాస వ్యవస్థకు సంబంధించిన బ్యాక్టీరియా మీద పెద్ద ప్రభావం చూపేటువంటి యాంటీబయాటిక్ కాదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ మూడింటికి, ఈ తేలికపాటి కరోనా వైరస్కి సంబంధించి ఈ మూడింటిని అడ్రస్ చేసే విధంగా నేను హోమ్ కేర్ కిట్ని రూపొందించాను. దీంట్లో ఏంటంటే ఈ ఇన్ఫ్లమేషన్ని అట్లనే కోయాగులేషన్ని తగ్గించడానికి గాను యాస్పిరిన్ 150 మిల్లీగ్రాములు, అట్లనే ఇంకా కోయాగులేషన్కి యాస్పిరిన్, అట్లనే యాస్పిరిన్కి యాంటీ ప్లేట్లెట్ అగ్రిగేటర్ అంటాం దాన్ని. అట్లనే దీన్ని NSAID కిందకి వస్తుంది, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ కింద వస్తుంది. సో అట్లనే యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అట్లనే ఇన్ఫ్లమేషన్ మరీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని తగ్గించడానికి ప్రెడ్నిసోలోన్ 10 మిల్లీగ్రాములు ఉదయం రాత్రి, అట్లనే యాస్పిరిన్ మధ్యాహ్నం 150 మిల్లీగ్రాములు ఒకటి, అట్లనే కొంత రెస్పిరేటరీ బ్యాక్టీరియా మీద పనిచేసేటువంటి ఒక యాంటీబయాటిక్ ఎజిత్రోమైసిన్ని దీన్ని కూర్చి నేను ఒక హోమ్ కేర్ కిట్ని తేలికపాటి కరోనా జబ్బు కోసం రూపొందించడం జరిగింది. దీంట్లో ఈ మూడింటి గురించి మనం వివరంగా చెప్పుకోవాల్సి వస్తే, యాస్పిరిన్ అనేటువంటిది కొంతమంది అనేక రకాలైనటువంటి సందేహాలు వెలుబుచ్చుతూ ఉంటారు. యాస్పిరిన్ వేసుకుంటే రక్తం గడ్డగట్టుగా పోతుందా, లేకపోతే స్టెరాయిడ్ వాడితే షుగరు పెరిగిపోతుంది, లేకపోతే బీపీ పెరుగుతుందా అనేటువంటిది. ఇప్పుడు ప్రధానంగా నేను చెప్పింది ఏంటంటే, ఈ మందులు అనేటువంటివి ప్రధానంగా ఇతర అనారోగ్యాలు లేని వాళ్ళకి తేలికపాటి కరోనా వైరస్ జబ్బు, కోవిడ్ జబ్బు నుంచి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటిది మనం గమనించడం జరిగింది. యాస్పిరిన్ మనందరికీ తెలుసు. ఈ ఒకసారి గుండె జబ్బుకు సంబంధించి, లేదా ఒక బీపీకి సంబంధించి, లేదా ఒక డయాబెటీస్, షుగర్ వ్యాధికి సంబంధించి ఒకసారి అంటూ గుర్తిస్తే చాలామంది వైద్యులు, నా సహచర ఫిజిషియన్స్ జీవితకాలం 1 సంవత్సరం, నెల, 2 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 10 సంవత్సరాలు కాదు, వాళ్ళు ఇంచుమించుగా తరువాత కాలం ఒక 40 ఏళ్లలో గుర్తిస్తే ఒక 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో ఆయన అంతగా బతికారు అనుకుందాం. అన్నేళ్ల పాటు ఈ యాస్పిరిన్ ఇవ్వడం అనేటువంటిది మనకు తెలుసు. యాస్పిరిన్ అనేటువంటిది వైడెస్ట్ థెరపటిక్ రేంజ్. 50 మిల్లీగ్రాముల నుంచి 6000 మిల్లీగ్రాముల వరకు వాడగలిగేటువంటి రోజుకి
వాడగలిగేటువంటి థెరపెటిక్ విండో ఉన్నటువంటి వైడెస్ట్ థెరపెటిక్ విండో ఉన్నటువంటి మందులు. సో అంత డోస్ వైడ్ రేంజ్ ఉన్నది. అట్లనే ఇంకోటి ఏంటంటే ఈ ప్రెడ్నిసోలోన్, ఈ స్టెరాయిడ్ వాడడం వల్ల ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఇవన్నీ అది భయాందోళనలు ఉన్నాయి. ఇవన్నీ తీవ్రమైన జబ్బుల్లో వస్తాయి. కానీ తేలికపాటి కరోనా వైరస్ వరకు ఏదైనా సరే స్టెరాయిడ్ని ఒక మాదిరి నుంచి ఎక్కువ డోసుల వరకు కూడా ఒక 2 వారాల లోపల కనుక వాడితే అది ప్రమాదకరం కాదు అనేటువంటిది వైద్యశాస్త్రం చెప్తోంది. నేను 10 రోజుల పాటు వాడుకోవచ్చు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇకపోతే ఎజిథ్రోమైసిన్ అనేటువంటిది ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో, ఏదైతే శ్వాసకోశ ఇన్ఫెక్షన్స్లో తరచుగా వాడేటువంటి ఒక మాదిరి యాంటీబయాటిక్. ఈ మూడింటితో పాటు ఇంకా ఒక పారాసెటమాల్, విటమిన్స్ బి కాంప్లెక్స్, సి, జింక్, అట్లనే విటమిన్ డి, ఇవన్నీ కూడా సప్లిమెంట్స్ తీసుకుంటే వారి యొక్క రోగ నిరోధక శక్తి ఆప్టిమమ్గా తగిన స్థాయిలో పనిచేసి కోవిడ్ని అదుపు చేస్తుంది అనేటువంటిది మనం నిర్ధారించడం జరిగింది. నేను ఒక 60 మంది పేషెంట్స్లో ఈ మందులు ఇచ్చినప్పుడు అట్లనే 60 మంది పేషెంట్స్లో డాక్సైక్లిన్ వాడుతున్న వాళ్ళని పోల్చి చూసినప్పుడు 2 వారాలకి ఈ 60 మంది ఈ యాస్పిరిన్ అట్లనే ప్రెడ్నిసోలోన్ తీసుకున్న వాళ్ళలో, ఎజిథ్రోమైసిన్ తీసుకున్న వాళ్ళలో 59 మంది మొదటి వారంలో 7 రోజులకల్లా జ్వరం ఇతర లక్షణాలన్నీ తగ్గిపోయినాయి. అట్లనే 10 రోజులకల్లా వీళ్ళకి నెగిటివ్ రావడం జరిగింది 59 మందికి. ఒక్కళ్ళకి మాత్రం ఆక్సిజన్ శాచురేషన్ పడిపోవడం, జ్వరం అది అదుపులోకి రాకపోవడంతో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇది మొదటి వారానికి. అట్లనే ఈ 60 మంది ఏదైతే డాక్సైక్లిన్, ఐవర్మెక్టిన్ ఇలాంటివి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని కనుక చూస్తే 52 మందికి ఆరోగ్యం మెయింటైన్ అయింది. 8 మందికి ఆరోగ్యం క్షీణించి వాళ్ళు అలాగే ఆక్సిజన్ శాచురేషన్ పడిపోయి హాస్పిటల్లో చేరాల్సిన అవసరం వచ్చింది. 2 వారాలకి చూసుకున్నట్టయితే ఈ 60 మందిలోనూ 8 మందికి ఏదైతే ఎజిథ్రోమైసిన్, యాస్పిరిన్, అట్లనే ప్రెడ్నిసోలోన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారో 52 మందికి చక్కగా వాళ్ళ అన్నింటికి అతీతంగా ఉన్నారు. 8 మంది మాత్రం ఈ నిస్సత్వ, ఆయాసం, దగ్గు అనేటువంటివి ఉన్నాయి. అదే ఈ డాక్సైక్లిన్ తీసుకున్న వాళ్ళు 60 మందిలో 38 మంది ఈ 2 వారాల తర్వాత చూసినట్టయితే వాళ్ళకి ఆయాసం, దగ్గు, నిస్సత్వ, అలసట అనేటువంటివి ఉన్నాయి. అంటే ఇందులో ఎజిథ్రోమైసిన్, యాస్పిరిన్, అలాగే ప్రెడ్నిసోలోన్ తీసుకున్న వాళ్ళలో కేవలం 60 మందిలో 8 మంది మాత్రమే ఇటువంటి ఇబ్బందులకు గురైతే ఈ డాక్సైక్లిన్ తదితర మందులు తీసుకున్న, ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న మందులు తీసుకున్న వాళ్ళలో 38 మందికి ఈ సమస్యలు ఉన్నాయి. అంతిమంగా తేలింది ఏంటంటే, ఒకటి ఈ యాస్పిరిన్, ప్రెడ్నిసోలోన్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మంది త్వరగా కోలుకుంటున్నారు ఏదైతే డాక్సైక్లిన్తో తీసుకుంటున్న వాళ్ళతో పోలిస్తే. అట్లనే జబ్బు తగ్గిన తర్వాత, కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత వాళ్ళలో వచ్చేటువంటి ఈ కాంప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా బాగా తక్కువగా ఉంటున్నటువంటిది తేలింది నా పరిశోధనలో, నా పరిశీలనలో. ఇది నవంబర్ 17-18 తారీఖులో గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ అనేటువంటి ఒక సదస్సులో నేను వర్చువల్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఇది కోయలిస్ రీసెర్చ్ గ్రూప్ అనేటువంటిది అమెరికా సంస్థ వాళ్ళు చేస్తారు. ఇది తర్వాత ఏదైతే స్కోపస్ ఇండెక్స్ డేటాబేస్లో ప్రచురిస్తారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మరింత మంది తెలుసుకుని దీన్ని పాటించేటువంటి అవకాశం ఉంది. మనందరికీ తెలుసు, చాలామందికి మిత్రులందరికీ తెలుసు, నేను ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఇదే ప్రోటోకాల్ని, ఈ వైద్య విధానాన్ని నేను నా ఫేస్బుక్ పేజీలో ప్రచురించడం జరిగింది ఏప్రిల్ 17న. దాదాపుగా కొన్ని వేల షేర్లు నేను మళ్ళీ ప్రచురించినప్పటికీ అది ఒక 7,000-8,000 మంది షేర్లు చేసుకుని, అట్లానే మిగతా వాళ్ళు కూడా అలా షేర్ చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఒక ప్రోటోకాల్ ఇది. ఏదైతే నేను ప్రాథమికంగా హెచ్ఐవి ఎయిడ్స్ సాంక్రమిక వ్యాధుల నిపుణుడిని. సో నాకు ఈ గుదిగుచ్చినటువంటి సాంక్రమిక వ్యాధుల కింద ఒక సమాహారం కింద మనం హెచ్ఐవి ఎయిడ్స్ని చూడవచ్చు. ఎయిడ్స్లో ఉండి వచ్చేటువంటి సాంక్రమిక వ్యాధులు, ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఇంకే జబ్బులోనూ రావు. సో నేను ఇన్ఫెక్షస్ డిసీజెస్ నిపుణుడిగా ఈ ఒక ఇన్ఫెక్షస్ డిసీజ్ అయినటువంటి కోవిడ్లో ఈ ప్రోటోకాల్ని రూపొందించడం జరిగింది. గతంలో కూడా నేను ఎయిడ్స్లో కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేశాను. ఇవాళ రోజున ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ ట్రీట్మెంట్లో, హెచ్ఐవి ట్రీట్మెంట్లో 3 మందుల కాంబినేషన్ వాడడం అనేటువంటిది స్టాండర్డ్ ఆఫ్ కేర్, ప్రామాణికం.
నేనైతే నా ప్రాక్టీస్ 2000లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటికి కూడా 2 మందులు కాంబినేషన్ హెచ్ఐవికి వాడుతూ ఉన్నాను. అట్లనే ఈ మేరకు 2004లోనే నేను ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో 2 మందుల కాంబినేషన్ చక్కగా పనిచేస్తుంది అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇటీవల కాలంలో గడిచిన 4-5 ఏళ్ల నుంచి 3 ఏళ్ల నుంచి ఈ 2 మందుల కాంబినేషన్ ఏదైతే కొత్తగా హెచ్ఐవిని డయాగ్నోస్ చేసిన వాళ్ళు, నిర్ధారించిన వాళ్ళలో 2 మందుల కాంబినేషన్ బాగుంటుంది అనేటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. సో ప్రపంచం ఏదైతే చెప్తోందో అలాంటి దానికి నిశ్చితంగా పరిశీలిస్తే మనమే ఇలాంటి చోట్ల కూడా, కాకినాడ లాంటి చోట్ల నుండి కూడా అనేక విషయాలు చెప్పొచ్చు. మనకేంటంటే సీరియస్నెస్, కొత్తగా ప్రయత్నిద్దాం, ఆలోచిద్దాం అనేటువంటిది. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. అక్కడ ప్యాథోఫిజియాలజీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఏవైతే ఈ ఆస్పిరినో లేకపోతే ప్రెడ్నిసోలోనో లేకపోతే ఈ ఎజిత్రోమైసిన్ ఏదైతే వాడుతున్నామో ఇవి మనం చెప్పుకున్నటువంటి ఇన్ఫ్లమేషను, కోయాగులేషను, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. హాస్పిటల్లో ఈ జబ్బు, కోవిడ్ జబ్బు తీవ్రమయ్యి హాస్పిటల్లో చేరిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడతారు. నేను ఆస్పిరిన్ వాడుతూ ఉంటే హాస్పిటల్లో చేరిన వాళ్ళకి ఏదైతే లో డోస్ మోలిక్యులర్ వెయిట్, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్ అంటాం, అది వాడతారు. అట్లనే డాబిగాట్రాన్ అనేవండి, ఎపిక్సబాన్ అనే అలాంటి యాంటీకోయాగులెంట్స్ వాడుతూ ఉంటారు. ఇవన్నీ కొత్తవి, ఖరీదైనవి. అయితే యాస్పిరిన్లో ఉన్నటువంటి అదనపు గుణం ఏంటంటే ఇది వైడెస్ట్ థెరపటిక్ రేంజ్ అని చెప్పాను. 50 మిల్లీగ్రాముల నుంచి 6000 మిల్లీగ్రాముల వరకు వాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఫ్యాక్టర్ 10A మీద ఆధారపడినటువంటి ఈ డాబిగాట్రాన్ కానివ్వండి, ఎపిక్సబాన్ కానివ్వండి, ఇలాంటి వాటికి ఏంటంటే నేరో థెరపటిక్ విండో అంటాం. తక్కువ డోస్ కనుక సరిపోకపోతే పనిచేయదు, కొంచెం ఎక్కువైతే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. కానీ యాస్పిరిన్తో అంత ఎక్కువ ఉండదు. కడుపులో అల్సర్లు ఉన్న వాళ్ళకి ఎవరికైనా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటాం. యాంటాసిడో లేకపోతే ఫామోటిడిన్ లాంటిది వాడుకుంటూ ఇది వాడుకోవాలని చెప్తూ ఉంటాం. సో వాళ్ళు మాత్రం వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాలి. అట్లనే ప్రెడ్నిసోలోన్, దాని బదులు మిథైల్ ప్రెడ్నిసోలోనా, మరోటా లేకపోతే హైడ్రోకార్టిజోనా, ఇవన్నీ హాస్పిటల్స్లో ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా హై డోస్లో ఇస్తూ ఉంటారు హాస్పిటల్లో తీవ్రంగా ఉన్నప్పుడు. అట్లనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కోసం రకరకాల హై ఎండ్ యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటారు హాస్పిటల్స్లో జాయిన్ అయినప్పుడు. సో ఇవే నేను సమాజంలో 100కి 70 మందికి 60 మందికి వచ్చేటువంటి తేలికపాటి కోవిడ్ జబ్బుకి ఏదైతే హోమ్ కేర్కి సూచించామో ఇది నేను సూచించాను. ఇవే ఏదైతే హాస్పిటల్లో తీవ్రమైన జబ్బుతో చేరిన వాళ్ళకి ఇస్తున్నారో వాటిలోనే తేలికపాటికి ఏదైతే ఇవ్వగలమో అవన్నీ చూసి చేర్చడం జరిగింది. ఈ రకమైనటువంటి హోమ్ కేర్ కిట్ ప్రజాదరణ పొందింది. ఇది లక్షలాది మంది, వేలాది మంది దీన్ని పాటించారు అని నాకు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్కి కూడా ఈ విధమైన కిట్ తయారు చేసే యోచన ఏమైనా ఉందా? ఇప్పుడు ఒమిక్రాన్, డెల్టా ప్లస్ లేకపోతే మ్యూ, ఆల్ఫా, బీటా, ఈ వేరియంట్ ఏదైనప్పటికి కూడా ఈ జబ్బుని కలగజేసేటువంటి విధ్వంసాన్ని శరీరంలో కలగజేసేటువంటి విధానం ఇదే: ఇన్ఫ్లమేషన్, కోయాగులేషన్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. కాబట్టి ఇది ఏ వేరియంట్కైనా పనిచేస్తుంది. కాకపోతే వేరియంట్స్ ఉన్నప్పుడు అది ఎంత స్పీడ్గా వెళ్తుందా. ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ 2021లో మార్చి, ఏప్రిల్, జూన్ వరకు కూడా సెకండ్ వేవ్లో ఎక్కువ మంది ప్రాణాలను తీస్తుంది. సో అది వేగంగా వ్యాపించడమే కాకుండా తీవ్రమైనటువంటి జబ్బును కలగజేసేటువంటి వేరియంట్ అది. ఇది ఓమిక్రాన్ వేరియంట్ అనేటువంటిది వేగంగా వ్యాపిస్తుంది. ఇప్పుడున్న వాటిలన్నింటికంటే కూడా ఎక్కువ వేగంగా వ్యాపిస్తుంది. కానీ జబ్బు తీవ్రత అనేటువంటిది ఇంతగా లేదని చెప్తున్నారు. సో ఏ వేరియంట్ అయినా సరే ఇంచుమించుగా వైద్యం ఇదే. ఎందుకంటే ఈరోజు వరకు కూడా ఈ కరోనా వైరస్కి వ్యతిరేకంగా పనిచేసేటువంటి నిర్దిష్టమైనటువంటి స్పెసిఫిక్ మందు ఏదీ లేదు. ఏదైతే రెమ్డెసివిర్ అని చెప్తున్నామో గతంలో వాడుకున్నటువంటి ఎబోలా వైరస్ కోసం అభివృద్ధి పరిచినటువంటి మందు. సో మనం విన్నాం, అది కొంచెం నవ్వులాటగా ఉంటుంది. మధ్యప్రదేశ్లో స్పూరియస్ నకిలీ రెమ్డెసివిర్ ఇచ్చారు. మామూలుగా రెమ్డెసివిర్ ఇచ్చిన వాళ్ళు ఏ విధమైన ఫలితాలు వచ్చినాయి, వాళ్ళకి అవే ఫలితాలు వచ్చినాయి. అది పొరపాటున జరిగింది. కానీ వెనక్కి చూసుకుంటే కనుక రెట్రోస్పెక్టివ్ స్టడీస్ అంటాం, అక్కడ మంచి జెన్యూన్ రెమ్డెసివిర్ ఇచ్చిన వాళ్ళలో వచ్చినటువంటి ప్రయోజనాలు వచ్చినాయి, అటువంటి ఫలితాలే వచ్చినాయి అని చెప్పేసి మనం చూసాం. ఇది ఒక రకమైనటువంటి దాన్ని ఏమంటాం, ప్లాసిబో ఎఫెక్ట్. అంతేగాని ఖచ్చితంగా ఇది రెమ్డెసివిర్ కరోనా వైరస్ మీద పనిచేస్తున్నటువంటిది ఇప్పటి వరకు నిరూపితం కాలేదు. WHO వాళ్ళతో సహా ఇది లిస్ట్ నుంచి తొలగించినటువంటి విషయాలు కూడా అందరికీ తెలుసు. ఇవాళ రేపట్లో సోషల్ మీడియా మూలంగా మీడియా కాలం కాబట్టి అందరికీ అన్ని విషయాలు తెలుసు. సో ఇదే వైరస్కి, ఇదే వేరియంట్కి ఇప్పుడు చెప్పుకున్నటువంటి మందులే పనిచేస్తూ ఉంటాయి.